నార్మల్ కాన్వర్సేషన్ ఓకే. ఇప్పుడు జుట్టు దువ్వకి ఎన్ని రోజులు ఉంటుంది? ఈరోజు వేయించుకున్న రోజు నేను ఎందుకు గట్టి మాట్లాడండి అమ్మా. ఇదంతా వీడియోలో ఉండాలి అని అనుకుంటే అది గట్టి మాట్లాడు, ఓకేనా? ఉండగా గున్నుది లాంగ్ లాంగ్ హెయిర్. మెమరీ ఎక్కువ అవుతుంది అంతే. వాయిస్ ఓవర్ ఏమైనా ఇస్తావా? ఇవ్వను, ఇదే ఇక నేను తల బయట పెట్టి చిక్కు కూడా తీయలేదు రాకుండా. మమ్మీ చేస్తుంటే నిద్ర వస్తుందా నీకు? నేను లేట్ అయింది కదా పడుకోవడం. ముందు కారుతుంది ఇక్కడ. ఓయ్ ఓయ్ ఆడుతుందా నీకు? ముందు ఆయిల్ గున్నుకి ఆయిల్ రాస్తుంటే నిద్ర వస్తుందంట. మమ్మీ ఆయిల్ రాస్తుంటే నిద్ర వస్తుందా? సో ఇప్పుడు మంచిగా ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకొని మనము పిల్లో పడుకుంటాం కదా, దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినట్టే టవలో మీకు ఏదైనా నార్మల్గా ఏదైనా ఉంటే దాన్ని వేసేసుకుంటే మంచిగా హెయిర్కి ఓన్లీ స్కాల్ప్కి కాకుండా ఆల్ ఓవర్ హెయిర్కి మనము అప్ టు టిప్ వరకు కూడా మనము అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ 2 పార్టీషన్స్ తీసుకున్నాను నేను. హెయిర్ని 2 పార్టీషన్స్గా డివైడ్ చేసుకుని కొంచెం ముందుకుండా ఆగును. నేను వెనక్కి వస్తుంటే నువ్వు వెనక్కి వస్తున్నావు. ఈ లాంగ్ హెయిర్కి నేను ఎట్లా రాయాలి చెప్పు? అది. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సబ్ టైటిల్స్ పెడతాను హిందీలో, హిందీ ఇంగ్లీష్ అన్ని సబ్ టైటిల్స్ పెడతాను. మీకు ఇంకా కావాల్సిన వీడియోస్ అన్నీ అడిగారు కదా, ఆ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? హెయిర్ బ్రేడ్ అడిగారు, టైట్ స్లీక్ అడిగారు, పార్టిషన్ లేకుండా అడిగారు. ఎవ్రీథింగ్ చేస్తాను నేను. హెయిర్ ఆయిలింగ్ అడిగారు. సో ఇప్పుడైతే హెయిర్ ఆయిలింగ్ చూపిస్తున్నా మీకు. గున్నుకి హెయిర్కి ఆయిల్ రాస్తుంటే నిద్ర వస్తుందంట. సుధారాణి గారు అండ్ సుధారాణి గారు ప్రతిసారి అడుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ప్రతి వీడియోకి కింద కామెంట్ చేస్తారు. అండ్ ఉత్సవ్ ఇంకా ఒకసారి ఒక్క నిమిషం ఒకసారి. సో ఇక్కడ అర్చన అండ్ రాజ్ అని 3 days బ్యాక్ ఒక కామెంట్ పెట్టారు. అందరి కామెంట్స్ చూస్తాను. శ్రీగాన్ హెయిర్ ప్రోడక్ట్ సూపర్, నేను వాడుతున్నా. అయ్యో ఇది లైవ్ అయిందా?
సో నేను ఇప్పుడు మీరందరు పెట్టిన కామెంట్స్ కూడా నేను చదువుతాను. రిప్లై ఇవ్వట్లేదు అని అనుకోకండి, నేను అందరి కామెంట్స్ నేను చదువుతున్నాను. సో నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మొన్న పెట్టిన హెయిర్ వీడియోస్కి వేరే ఛానల్ పెట్టానని చెప్పాను కదా, సుప్రియా మధుల. అందులో మీరందరూ కామెంట్స్ చేశారు, అవి ఏంటేంటో నేను ఇప్పుడు చదువుతాను. అర్చన అండ్ రాజ్, శ్రీగాన్ హెయిర్ ఆయిల్ ప్రోడక్ట్స్ సూపర్, నేను వాడుతున్నాను, నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది, హెయిర్ గ్రోత్ వచ్చింది, హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగుంది అని పెట్టారు. ఓకే, నేను కూడా ట్రై చేస్తాను అర్చన అండ్ రాజ్ గారు. అండ్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి సుధారాణి. ఆల్రెడీ నేను సుధారాణి గారి గురించి చెప్పాను, వెరీ నైస్ హెయిర్ ఆయిలింగ్ అండ్ ప్లీజ్ అప్లోడ్ మోర్ హెయిర్ ఆయిలింగ్ వీడియోస్ లైక్ హెవీ హెయిర్ ఆయిలింగ్ ప్లీజ్ అని పెట్టారు. సో నేను చేస్తానండి. అండ్ ఉత్సవ్ షా అనుకుంటా, 7663, వావ్ బ్యూటిఫుల్ లాంగ్ హెయిర్ అని పెట్టారు. అండ్ ఇప్పుడు ఒక పార్టీషన్ అయిపోయింది, ఇంకొక పార్టీషన్లో నేను హెయిర్ ఆయిలింగ్ చేస్తున్నా. సో ఒకవేళ మీకు తెలుగు అర్థం అవ్వకపోతే ఇంగ్లీష్లో కూడా సబ్ టైటిల్స్ పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా షెట్ 4465, అప్లోడ్ మోర్ హెయిర్ ఆయిలింగ్ వీడియోస్ అని పెట్టారు. సో ఓకే, ఐ విల్ అప్లోడ్ మోర్ హెయిర్ ఆయిలింగ్ వీడియోస్ ఇన్ దిస్ ఛానల్ ఓన్లీ. ఇటు పెట్టినాను, ఇట్లా పెట్టు. ఓకే, హెవీగా రాస్తున్నా హెయిర్ ఆయిల్. ఇంకొకసారి అయితే ఫుల్ బాటిల్ కూడా నేను ట్రై చేస్తాను మీరు అడిగినవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిలీప్ D3Y. ఓకే, వెరీ నైస్ ప్లీజ్ డూ స్లీక్ కోంబింగ్ అండ్ టైట్ బ్రేడ్ వితౌట్ పార్టీషన్ ఆఫ్టర్ హెవీ హెయిర్ ఆయిలింగ్ అని పెట్టారు. ఓకే ష్యూర్ బ్రో, ఐ విల్ డూ హెవీ హెయిర్ ఆయిలింగ్ వితౌట్ పార్టీషన్ స్లీక్ కానీ ఇటు వీడియో తీస్తుంటే మళ్ళీ నువ్వు అవి పెడతావు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓలివెరా. నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో తెలీదు. ఓలివెరా నైస్ ప్లీజ్ మేక్ ఏ స్లీక్ ఆయిల్డ్ బ్రేడ్. ఏమైంది? అండ్ ఆలివర్, అదే కదా ఇక్కడ చదివింది. DG2IX ప్లీజ్ డూ ఫోల్డెడ్ బ్రేడ్ ఆఫ్టర్ హెయిర్ ఆయిలింగ్. ఒక్క నిమిషం మళ్ళీ చెప్పు. ఒలివేరా నుంచి మళ్ళీ చెప్పు. ఒలివేరా నైస్ ప్లీజ్ మేక్ ఎ స్లీక్ ఆయిల్ బ్రేడ్. ఓకే చేస్తాను. నెక్స్ట్ టినీ టైల్స్ DG2IX ప్లీజ్ డూ ఫోల్డెడ్ బ్రేడ్ ఆఫ్టర్ హెయిర్ ఆయిలింగ్. షూర్ చేస్తా. ఇంకా ఉన్నాయా? డన్. ఇప్పటికైతే ఈ కామెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నేమ్స్తో పాటు నేను చదివేశాను. అండ్ నెక్స్ట్ పెట్టే వాళ్ళందరివి కూడా ప్రతి వీడియోలో నేను కామెంట్స్ చదువుతాను. ఓకే, అన్ని కామెంట్స్ చదువుతాను, 1 2 అని కాదు, అన్ని కామెంట్స్ చదువుతాను. అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెడతాను. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని మీరు ఫస్ట్ హెయిర్ వీడియోస్ తోటే ఇంప్రూవ్ చేశారు కదా, సో ఇప్పుడైతే నాకు హెయిర్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ కావాలి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, మానిటైజ్ అవ్వాలి, మీ సపోర్ట్ కావాలి, చాలా సపోర్ట్ కావాలి. సో సపోర్ట్ చేయండి. సో హెయిర్కి ఆయిల్ మంచిగా అప్లై చేశాను. ఇంకా కిందకి ఇంకా అప్లై చేయాలి. ఇంకా కింద రూట్స్కి పెట్టిన, ఇక్కడ టిప్స్కి. సో ఇప్పుడైతే కోకోనట్ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నా. ఆ డ్రాప్స్ కూడా కింద పడ్డాయి. సారీ గున్ను.
సో ఇప్పుడు అప్లై చేసేసిన తర్వాత కొంచెం సేపు లైట్ మసాజ్ చేద్దాము. సో మనము చిక్కులు తీసుకునేటప్పుడు కోంబ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. చేయితో తీసుకుంటే చిక్కులు ఇంకా చాలా బాగా తొందరగా వచ్చేస్తాయి అండ్ హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఇట్లాగే తీసేస్తాను చూడండి హెయిర్కి చిక్కులు. సిల్కీగా మెరుస్తుంది హెయిర్ అయితే గున్నుది. నేను గోర్లతోటి ఫింగర్స్ తోటి తీసేస్తున్నాను హెయిర్ చిక్కులు. నొప్పి తగును కొంచెం ముందుకు జరగవారా. జుట్టు కొంచెం అనుకున్నాను నేను సైడ్ కొన్నాను. ఇలా అంతా చిక్కులు తీసేసి నొప్పి కూడా ఎక్కువేం రాదు. గురు నొప్పి వస్తుందా నీకు? ఇది చూడు నొప్పి లేదు కదా. ఓ గున్ను నిద్ర వచ్చేస్తుంది గున్నుకి. అమ్మని చూస్తుంటే నాకు కూడా నిద్ర వస్తుంది. ఒక పక్క పార్టిషన్ అయిపోయింది. చిక్కు తీయడము. ఇటు సైడ్ కూడా తీసేసామంటే యాక్చువల్లీ హెయిర్కి ఆయిల్ పెట్టినప్పుడు దువ్వొద్దని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఫస్ట్ వీడియోలో ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ రాయలేము కదా సరిపోద్దా గున్నా? నువ్వు చూడగలుగుతున్నావు. నీకు తెలియదు కదా గున్ను. I can feel it. సో బ్యాక్ కెమెరా ఎవరనుకుంటున్నారు? నిక్కీ. ఆఫ్ కెమెరా నిక్కీ. ఎడిటింగ్ అంతా ఫ్రంట్ కెమెరా గున్ను. గున్ను ఈజ్ ఏ యాక్టర్, నిక్కీ ఈజ్ ఏ వీడియోగ్రాఫర్, ఎడిటర్, ఎవ్రీథింగ్. ఏమైంది గున్ను? సింక్. ఓకే ఇప్పుడు గున్నుకి నిద్ర వస్తుంది. మొత్తం అయిపోయింది. గున్నుకి ఇట్లా మసాజ్ చేస్తుంటే నిద్ర వస్తుందంట. ఫొటోస్ స్ట్రైట్ ఒకసారి ఆపా. కట్ చేసుకో ప్లీజ్. అదంతా కట్ చేయాలి నీకక్క. నేను చెయ్యనుగా. లేకపోతే చెప్తున్నా నా ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్ దాంట్లో పెడతా నీ ఫోటో. పెడతావు నీ ఫొటోస్ కన్నా దరిద్రము ఎంబారసింగ్ ఫొటోస్ నావైతే లేవు. సో నీ పెడతా అనే దృష్టిలో పెట్టుకొని నావి పెట్టవో ఆలోచించుకో. చూద్దాం సేమ్ బాధపడుతుండే. సో ఇప్పుడు మై ఫింగర్స్ ఆర్ మై కోమ్. ఎందుకు పట్టుకుంటున్నావు కదా పైకి లేకున్నా? అంత టైట్ అయితే ఇయ్యండి, డోంట్ వరీ. సో గైస్ చూడండి
చూడండి. మంచిగా చిక్కు తీసేసాను. వేళ్ళతోటే ఫింగర్స్తో చిక్కు తీసేసాను. ఇప్పుడు మంచిగా హెయిర్ చూసారా గున్ను జుట్టు ఎంత లావుందో. ఫోల్డ్ చేయనట్టును కింద. ఫోల్డ్ చేస్తే రేపు పొద్దున్న మంచిగా ఉంటుంది కదా. కట్ చేస్తానే అంటున్నా. అదే కానీ ఇప్పుడు ఫోల్డ్ చేస్తా అంటున్నా. సరే నీ ఇష్టం. ఇప్పుడైతే ఓకే అంట. మళ్ళా అనకపోతే ఇటు రబ్బర్ ఇటు. నన్ను రేపు కట్ చేపి అని అది. అమ్మ రేపు పొద్దునైతే చేస్తాను. సరే నేను చెప్తలే అప్పుడు. పో అప్పుడు కాదు. రబ్బర్ బ్యాండ్ ఇప్పుడే ఉండే కదరా. లేదు లేదు. నీకు ఒకసారి ఇవ్వాలా? ముద్దు లేపి వచ్చుకున్నాను. ఇవ్వాలా? నీ రబ్బర్ బ్యాండ్ ఉంటాయి. నా రబ్బర్ బ్యాండ్ కాదు, ఇప్పుడు దాన్ని తీసింది నేను. అదిగా తిరుగట వీడియోది. ఇదంతా ఉంది అట్లనే. అంతే. గున్ను లాంగ్ హెయిర్ ఫోల్డెడ్ బ్రైడ్, స్లీక్ ఫోల్డెడ్ బ్రైడ్ వితౌట్ పార్టీషన్. ఓకే, వితౌట్ కోమ్. వితౌట్ కోంబ్. బై గైస్. నిద్ర వస్తుందా? పడుకోపోయి. ఆగు, ఆయిల్ ఎంత ఉందో చూపిద్దాం. ఫేస్ కాదు పైకి. ఆయిల్ చూడండి గా, ఇది ఎంత ఉందో. ఇటుపక్క కూడా చూపించు కిందికి. Thanks for watching the video. Please do like, share and subscribe. Supriya Madula. Thank you. Do subscribe for more videos. Comment for your doubts.